ప్రేమ్ ఎలాగైనా నిజం తెలుసుకోవాలనుకుంటాడు. అలాగే గున్నాకి వెళ్ళి మత్తులో ఉండని చెప్పి తాగేలా చేస్తూ ఉంటాడు. తాగరా, నువ్వు బాగా తాగు, తాగినప్పుడు నువ్వు మత్తులో అసలు ఏం జరిగిందో నేను మొత్తం అంతా తెలుసుకుని వాయిస్ చేస్తాగా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా గుణాన్ని పొగుడుతూ ఉంటాడు. నీకు సలాం కొట్టాలి అని ప్రేమ్ అనగానే దేనికి అని గుణ అనగానే చామంతిని పడేసావుగా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇంకా గుణ నవ్వుతూ ఉంటాడు. నిన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఒప్పించావు కదా, ఇగో చామంతికి ఏం చెప్పి ఒప్పించావు గుణ అని ప్రేమ్ అనగానే అంటే నా ప్రేమను చూపించి అని గుణ అనగానే నువ్వే నిజం చెప్పట్లేదుగా, చెప్పుకున్నా తెలుసుకొని నేను ఫాలో అవుతానుగా అని ప్రేమ అనగానే చెప్తా, బ్లాక్మెయిల్ చేసి ఒప్పించా అని గుణ అన్న మాటలకి ఒకసారిగా చామంతి విని బాధపడుతుంది. ఏంటి బ్లాక్మెయిల్ చేసి ఒప్పించావా, ఎలా అని ప్రేమ అనగానే ఇంకా నవ్వుతూ ఎలాగంటే అని ఇంకా మొత్తం చెప్తూ ఉంటాడు. రమాదేవి చెప్పడం, అలాగే నువ్వు గుణాన్ని పెళ్లి చేసుకుంటేనే నీకు మీ నాన్న దక్కుతాడు అని రమాదేవితో కండిషన్ పెట్టించింది అంతా గుణ చెప్తూ ఉంటాడు. ఇంకా చామంతి బాధపడితే కళ్ళ నీళ్ళు తెచ్చుకోవడదు. ఇంకా ప్రేమ్కి ఇంకా చాలా కోపం వస్తుంది. అంటే పక్కా ప్లాన్ వేసి చామంతిని నిలికిచ్చి నన్ను చామంతిని దూరం చేశారనమాట అని చెప్పి ప్రేమ్ సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది. ఇంకా చాలా ఆవేశంగా ప్రేమ్ రగిలిపోతుంది.